ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్కు ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసింది. భగీరథ్ పైన పోక్సో కేసు నమోదు అయినటువంటి సంగతి తెలిసిందే. మరి ఈ కేసు దర్యాప్తులో భాగంగా అయితే ప్రభుత్వం సిట్ను నియమించిన సంగతి కూడా తెలిసిందే. మరి ఈ క్రమంలో సిట్ బృందం దర్యాప్తు వేగవంతం చేసింది ఇప్పటికే. మరి ఈ క్రమంలో అయితే పేట్ బషీర్బాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోక్సో కేసు విచారణలో భాగంగా బుధవారం మధ్యాహ్నం ఇక పిఎస్లో అయితే విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా పేర్కొన్నారు వారు. మరి ఈ మేరకు కరీంనగర్లోని భగీరథ్ ఇంటికి పోలీసులు అయితే వెళ్లారు. మరి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అయితే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి అనంతరం బండి సంజయ్ యొక్క మేనమామ అయినటువంటి వంశీకృష్ణకైతే నోటీసులు అందజేయడం జరిగింది. ఇకపోతే తన కుమార్తెను భగీరథ్ వేధిస్తున్నారంటూ కూడా ఓ బాలిక తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అయితే ఇక పేట్ బషీర్బాద్ పోలీసులు భగీరథ్ పైన సెక్షన్ రెడ్ విత్ 12 ఆఫ్ ఫోక్సో యాక్ట్ బిఎన్ఎస్ 74-75 సెక్షన్ల కింద అయితే శుక్రవారం రాత్రి కేసు నమోదు చేయడం జరిగింది. మరోవైపు బాలికతో పాటుగా కూడా ఆమె తల్లిదండ్రులు డబ్బుల కోసం తనను అయితే బెదిరిస్తున్నారని చెప్పేసి అదే రోజు భగీరథ్ అయితే కరీంనగర్ 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముగ్గురిపైన కూడా కేసు నమోదైంది. మరి ఇదిలా ఉంటే బండి సాయి భగీరథ్ కేసులో అయితే మరో కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి సిట్ అధికారి డీసీపీ రితిరాజ్ సమక్షంలో మరోసారి బాధితురాలి యొక్క స్టేట్మెంట్ అయితే పోలీసులు నమోదు చేశారు. అనంతరం పోక్సో సెక్షన్ 5 క్లాస్ 1 రెడ్ విత్ 6 అయితే అదనంగా జత చేశారు. మరోవైపు బండి సాయి భగీరథ్ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన అభ్యర్థిస్తూ హైకోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ను వెకేషన్ బెంచ్ ఈ నెల 14న అయితే విచారించనుంది. మరి బండి భగీరథ్ కేంద్ర మంత్రి కుమారుడు కావడంతో అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక విమర్శలు వెల్లువెత్తుతా ఉన్నాయి. మరి ఈ క్రమంలో కేసు దర్యాప్తు పైన సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ కేసు విచారణ పారదర్శకంగా జరగాలని డీసీపీని ఆదేశించారు ఆయన. మరి దీంతో డీసీపీ ఏవైతే సివి ఆనంద్ సిట్ను అయితే నియమించారు ఇప్పటికే. మరి దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ ఫోన్ ఇన్లో ఉన్నారు, ఆయన అందజేస్తారు. ప్రభాకర్, బండి భగీరథ్ పోక్సో కేసు అప్డేట్స్ ఏంటి ప్రస్తుతం? రాధాకృష్ణ సంచలనంగా మారుతుందని చెప్పుకోవచ్చు. బండి భగీరథ్కి సంబంధించి ఫోక్సో కేసు సంబంధించి రోజుకొక ట్విస్ట్ బయటకు వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఏదైతే ఫిర్యాదుదారులు మొదటగా పేట్ బషీర్బాగ్ లో కంప్లైంట్ చేసిన తర్వాత బాధితురాలు ఎవరైతే ఉన్నారో తనని 2 సార్ల తనని విచారించారు. తర్వాత స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత బాధితురాలని విచారించిన తర్వాత ఈ పోక్సో కేసు కింద ఉన్నటువంటి పలు సెక్షన్లను మార్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా బిఎన్ఎస్ఎస్ 5 క్లాస్ 1 లో ఉన్నటువంటి పలు సెక్షన్లను కొత్తగా ఇందులో చేర్చినట్టుగా తెలుస్తా ఉన్నది. ఖచ్చితంగా పోక్సో కేసు ఒకవేళ నిందితుడు అని చెప్పి నెరవేరితే మాత్రం బండి సాయి భగీరథ్కి దాదాపు 15 నుంచి 25 సంవత్సరాల జైలు శిక్ష ఉండే అవకాశం ఉన్నట్లుగా ఆ సెక్షన్లు చెప్తా ఉన్నాయి. సో ఇది ఖచ్చితంగా అంటే మైనర్ బాలిక పైన ఎవరైనా ఇట్లాంటి అంటే శారీరకంగా కావచ్చు, సెక్సువల్ గా ఇబ్బంది పెట్టి శారీరకంగా ఇబ్బంది పెట్టి చేస్తే మాత్రం సో మైనర్ బాలికకు సంబంధించి ఈ సెక్షన్లు ఖచ్చితంగా ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించే విధంగా ఈ పలు సెక్షన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ తన స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఈ సెక్షన్లను మార్చడం కొంత చర్చకు దారి తీస్తా ఉన్నది. తను చెప్పినటువంటి మాటలు కావచ్చు, ఇందులో తనను ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ఏం జరిగింది, ఎప్పటి నుంచి పరిచయం ఉన్నది, సో ఇవన్నీ కూడా పోలీసులు స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. దాని ఆధారంగానే కొన్ని సెక్షన్లు కూడా మార్చినట్టుగా క్లియర్ గా మనకి అర్థమవుతా ఉన్నది. సో మరి ఆ శిక్షణలు మార్చిన తర్వాత కొన్ని కఠిన శిక్షలు ఉండే అవకాశం ఉన్నది బండి భగీరథ్కి. ఒకవేళ దీంట్లో ప్రూవ్ అయితే మాత్రం తను ఖచ్చితంగా జైలుకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుందనేది ఈ సెక్షన్లు చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. రాధాకృష్ణ తను కూడా మరి ఎలాంటి తప్పు చేయలేదంటూ కూడా ఇటు బండి సాయి భగీరథ్ తాను చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. అదే విధంగా బండి సంజయ్ కుమార్ కూడా నిన్న కరీంనగర్ లో కూడా తను మాట్లాడడం జరిగింది. నా కొడుకు తప్పు చేయలేదు, నిరూపించుకొని వస్తాను అన్నాడు మా కొడుకు అంటూ కూడా, మీరే నా కొడుకులు అన్న లాంటి వాళ్ళంటూ కూడా కొంత భావోద్వేగానికి గురైనటువంటి సందర్భం కనిపించింది. సో మరి
ఆ, ఈ ఫోక్సో కేసు ఏ విధంగా ఎఫెక్ట్ అవ్వబోతా ఉంది బండి కుటుంబానికి అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అసలు ఇందులో జరిగిందా జరగలేదా, ఏంటి నిజ నిర్ధారణలు ఏంటి అంటూ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికే ప్రభాకర్, ప్రభుత్వం ఒక మరి అంటే ఇప్పటికే పోలీసులు అయితే బండి భగీరథ్ ఇంటికి వెళ్ళడం జరిగిందని కూడా తెలుస్తా ఉంది. అక్కడ ఎవరు వీళ్ళు బండి సంజయ్ కావచ్చు, బండి భగీరథ్ ఎవరు కూడా లేనట్లు కూడా తెలుస్తా ఉంది. మరి భగీరథ్ మేనమామకే ఈ నోటీసులు ఇచ్చి వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. మరి విచారణకు బండి భగీరథ్ హాజరయ్యే అవకాశాలు ఉంటాయా? అసలు బండి భగీరథ్ ఉన్నాడా ఇండియాలోనే? యా రాధాకృష్ణ అయితే ఆ, బండి భగీరథ్ మేనమామకి వంశీకృష్ణకి నోటీసులు ఇవ్వడం అనేది కొంత చర్చకు దారితీస్తా ఉన్నారు. ఆ, తండ్రి హోం సహాయక మంత్రిగా ఉన్నారు, తను కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నారు, తనకి ఇవ్వకుండా మేనమామకి ఇవ్వడం ఏంటంటూ కూడా ఇటు చర్చకు దారితీస్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉన్నది. సో వీరికి అంటే అందుబాటులో ఉన్నది ఆ, బండి సాయి భగీరథ్ మేనమామ ఉన్నాడు కాబట్టి, సో వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ సందర్భంగా తను ఉన్నాడు కాబట్టి తనకిచ్చామనేది పోలీసుల నుంచి చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఇక బండి సాయి భగీరథ్ ఎక్కడ అనే చర్చ భారీ ఎత్తున తీస్తా ఉన్నది. ఎక్కడున్నాడు తను? సో ఒకవేళ తప్పు చేయకపోతే పోలీసుల ముంగటనే చట్టాల ముందునే మరి నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. మరి పోలీసులు గాలిస్తున్నారని చెప్పి ఒకవైపు పోలీసు చెప్తా ఉన్నారు, మరి ఇంకోవైపు తను ఇటు హైకోర్టులో కూడా పిటిషన్ వేసినటువంటి సందర్భం కనిపించింది. తను వెళ్ళాడా లేకపోతే తన వైపు నుంచి న్యాయవాది వెళ్ళాడు అనేది కూడా కొంత స్పష్టంగా తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో పోలీసులకు మాత్రం చిక్కని పరిస్థితి. కానీ ఇవాళ నిన్న సాయంత్రం టైంలో బండి భగీరథ్ మేనమామ వంశీకృష్ణకి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఖచ్చితంగా రేపు అటెండ్ కావాలి, మార్నింగ్ 11 to 12 లోపల. అటెండ్ కాకపోతే కఠిన చర్యలు కూడా తీసుకుంటాము మేము అంటూ కూడా నోటీసులు జారీ చేసిన తర్వాత చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు బండి భగీరథ్ హాజరవుతాడా విచారణకి, లేకపోతే ఇదే విధంగా పరారులో ఉంటాడనేది చర్చ నడుస్తా ఉన్నది. డైరెక్ట్ గా నోటీసులు ఇచ్చారంటే దీంట్లో నిజ నిజాలు ఏంటి అనే దాని మీద కూడా పోలీసులు విచారించే అవకాశం ఉన్నది. ఇటు బాధితురాలకు సంబంధించి పిటిషన్ ధరకు సంబంధించి వారి వారిని విచారించి స్టేట్మెంట్ ని రికార్డ్ చేసినటువంటి సందర్భం కనిపించింది. ఇప్పుడు ఎవరైతే నిందితుడుగా చూస్తా ఉన్నారో సో బండి భగీరథ్ను కూడా విచారించాల్సిందే. విచారించిన తర్వాత ఇందులో నిజాలు ఏంటి, ఏం జరిగింది ఏందనేది కూడా ఈ అంశం ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నేపథ్యంలోనే ఇటు బండి భగీరథ్ కి నోటీసులు జారీ చేశారు, తన మేనమామకి ఇచ్చినట్టుగా తెలుస్తా ఉన్నది. సో ఇటు బండి భగీరథ్ కూడా హైకోర్టుని ఆశ్రయించాడు, ముందస్తు బెయిల్ కావాలంటూ కూడా తను పిటిషన్ వేసినటువంటి సందర్భం కనిపించింది. అది ఈ నెల 14న బెంచ్ మీదకి వచ్చే అవకాశం, అంటే రేపు బెంచ్ మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇవాళ ముందుగా ఈ విచారణకు హాజరవుతారా, లేకపోతే ముందస్తు బెయిల్ వచ్చిన తర్వాత విచారణకు హాజరవుతారా అనేది కొంత చర్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. ఇక్కడ క్లియర్ గా ఒక అంశం అర్థమవుతోంది. దాదాపు ఈ నెల 8 తారీఖు ఫోక్సో కేసు బండి భగీరథ్ మీద ఫైల్ అయితే ఇప్పటి వరకు కూడా తను పోలీసులకి సరెండర్ కాకపోవడం అనేది, అంటే అది ఒక కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కుమారుడు కాబట్టి ఇవాళ పోలీసులు కూడా సీరియస్ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అనేది ఇటు కొన్ని ఇతర పార్టీలు మాట్లాడుతున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉన్నది. సో వేరే పర్సన్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వారిని అదుపులోకి తీసుకొని వారి మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించేవారు. కేవలం ఒక మంత్రి కొడుకు కాబట్టే ఇవాళ ఇంత జాప్యం జరుగుతుంది అనేది వారు చెప్తున్నటువంటి సందర్భం క్లియర్ గా ఇటు కొన్ని పార్టీలు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు అదే ఈ ఈ రోజు మధ్యాహ్నం లోపల బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ హాజరవుతాడా, లేకపోతే ముందస్తు బెయిల్ తీసుకున్న తర్వాత హాజరవుతారా అనేది చర్చ నడుస్తా ఉన్నది. ముందస్తు బెయిల్ కు బండి భగీరథ్ ఎందుకు వెళ్ళాడంటే ఇక్కడ కావాల్సుకుని తన మీద కుట్రపూరితంగా కేసు పెట్టారు, ఇందులో ఎలాంటి ఆ ఎలాంటి దానికి పాల్పడలేదు, నేను ఆ నిర్దోషిని, నన్ను కావాల్సుకుని నా మీద పలు సెక్షన్ల మీద పోలీసులు కూడా ఎట్లాంటి దర్యాప్తు చేయకుండా ఒకవైపే విని దాని మీద డైరెక్ట్ గా ఫోక్సో కేసు పెట్టడం జరిగింది. ఇక్కడ తిని కూడా కొన్ని కీలక సమాచారం చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఎవరైతే బాధితురాలకు సంబంధించి కూడా తన మైనర్ కాదు అంటూ కూడా చెప్తున్న సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి రాధాకృష్ణ. సో మరి ఒకవైపు ఏమో బాధితురాలి తల్లి మా పైన అంటే ఈ విధంగా నేరం జరిగింది, నా కూతురిని ఈ విధంగా శారీరకంగా వాడుకున్నాడు బండి భగీరథ్ అని ఆమె చెప్పడము, మరోవైపు ఇది పూర్తిగా హనీ ట్రాప్ అని చెప్పేసి బండి భగీరథ్ హైకోర్టుకు కూడా వెల్లడించినట్లు సమాచారం తెలుస్తుంది. మరి నిజంగా అసలు దీన్ని ఏ విధంగా చూడాలంటారు?
ఒకవైపు మాత్రం బాధితురాలు పిటిషన్ దారుడు మాత్రం నా కూతురి జీవితాన్ని ఆగం చేశాడు. తను సెక్సువల్ హారాస్మెంట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మాకు చాలా ఇబ్బంది పెట్టాడు మా కూతుర్ని అంటూ కూడా ఇటు పిటిషన్ దారుడు చెప్తా ఉన్నారు. తన మీద ఖచ్చితంగా ఫోక్సో కేసు వేయాల్సిందే, వేసి మాకు న్యాయం జరగాలంటూ కూడా వీరు పేకు బషీర్బాగ్లో పోలీస్ స్టేషన్లో వారు కంప్లైంట్ చేసిన సార్ పరిస్థితి కనిపించింది. కానీ సీన్ ఇదంతా కూడా చూస్తా ఉంటే బండి భగీరథ్ మాత్రం నాకు ఎట్లాంటి సంబంధం లేదు, దీంట్లో కావాల్సుకుని నన్ను ఇరికిస్తా ఉన్నారు. నేను ఒక కేంద్ర హోం సహాయక శాఖ మంత్రిగా కొడుకుని కాబట్టి, ఒక ఫేమ్ ఉన్నటువంటి నాయకుని కొడుకుని కాబట్టి నా మీద కావాల్సుకునే హనీ ట్రాప్ చేసే విధంగా చేస్తా ఉన్నారు. నన్ను 5 కోట్లు కూడా డిమాండ్ చేశారు దీనికి సంబంధించి అంటూ కూడా తను వెళ్ళినటువంటి సందర్భం కనిపించింది. తను హైకోర్టులో కూడా ఇదే మెన్షన్ చేశారు. అమ్మాయికి సంబంధించి కూడా ఆ తను నాకు ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయింది, పరిచయంగా ఏర్పడింది. ఆ పరిచయం కాస్త కొంత మేము ఇటు కొన్ని పుణ్యక్షేత్రాలు కూడా నా ఫ్రెండ్స్ తో మీ అందరం కూడా వెళ్ళడం జరిగింది. అందులో ఆ అమ్మాయి కూడా రావడం జరిగింది. అట్లా ఒక ఫ్రెండ్ ర్యాపే తనకి నాకు ఉన్నటువంటి సందర్భం. కొన్ని ఫంక్షన్స్ కి, చిన్న చిన్న వాటికి వారి అమ్మ నాన్నతో కూడా తను వచ్చి మా ఫ్యామిలీతో షేర్ చేసుకునేది. ఒక కొలీగ్స్ టైప్ గా, ఫ్రెండ్స్ టైప్ గా మేము జీవితం ఉంది. ఆ తర్వాత నేను ఒక హోంశాఖ మంత్రిగా గుర్తుపెట్టుకొని కొంత డబ్బులు అడిగే విధంగా వాళ్ళ అమ్మ పిటిషన్ దారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రి తను కొంత డిమాండ్ చేశాడు. నన్ను డిమాండ్ చేస్తే నేను గతంలోనే కేసు పెట్టడం జరిగింది. ఇక్కడ కరీంనగర్ 2 టౌన్ పోలీస్ సంబంధించి వీరు ఈ విధంగా వేధిస్తా ఉన్నారు నన్ను అంటూ కూడా గతంలోనే నేను వారి మీద కేసు పెట్టానంటూ కూడా ఆ కేసుకు సంబంధించినటువంటి అది కూడా అందులో ఆ పిటిషన్ లో పేర్కొన్నట్టుగా తెలుస్తా ఉన్నది. దాంతోపాటు అమ్మాయి అసలు మైనరే కాదంటూ కూడా ఒక అందులో కూడా పిటిషన్ దారుడు పేర్కొన్నట్టుగా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి కొన్ని క్లియర్ ఎవిడెన్స్ కూడా అందులో పొందుపరిచినట్టుగా తెలుస్తా ఉంది. అయితే మరి ఇటు కోర్టు మాత్రం ఆ, ఆ, ఏ విధంగా రియాక్ట్ అవుతుందని చూడాలి. ఖచ్చితంగా ఇటు బండి సంజయ్ కొడుకు మాత్రం చెప్తా ఉన్నాడు, ఇది ఒక హనీ ట్రాప్ గానే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక ఫేమ్ ఉన్నటువంటి నాయకుడిని కావాల్సుకొనే ఈ విధంగా టార్గెట్ చేసి, అది కొంత లంచం అడిగి, డబ్బులు అడిగి, చాలా ఇబ్బంది పెట్టి ఇవాళ వారిని మమ్మల్ని రోడ్డు మీద వేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీరి వెనకాల కొన్ని రాజకీయ శక్తులు కూడా దాగి ఉన్నాయనేది తను అందులో పేర్కొనడం జరిగింది. మాకు న్యాయం కావాలి, వీళ్ళు ముందస్తుగా మాకు బెయిల్ ఉంటేనే మేము న్యాయం కోసం పోరాటం చేయగలుగుతాం, ఇన్ఫ్లుయెన్స్ మొత్తం యూజ్ చేసి కొంతమంది మా మీద కావాల్సుకున్న పగబట్టారు అంటూ కూడా ఇటు బండి సంజయ్ కుమారుడు చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. సో మరోవైపు మరి బండి భగీరథ్ ప్రకారం కూడా బాధితురాలైతే మైనర్ కాదు అని చెప్పేసి తెలుస్తా ఉంది. మరి దీన్ని ఎలా చూడాలంటారు? అసలు ఈ కేసు అంటే రుజువయ్యే ఛాన్స్ ఉందా ఈ నేరం? ఆ రుజువు అయ్యే ఛాన్స్ అంటే ఇవాళ విచారణను బట్టి మనకు తెలిసే అవకాశం ఉంది రాధాకృష్ణ. ఇవాళ ఎవరైతే ఆ పేట్ బషీర్బాగ్ పోలీసులు బండి సంజయ్ కొడుకుకి నోటీసులు జారీ చేశారు, తను ఆ ఒకవేళ పోలీస్ స్టేషన్ కి వచ్చి విచారణకి హాజరవుతే ఇందులో కీలకంగా తను చెప్పినటువంటి మాటలు కావచ్చు, తన దగ్గర ఉన్నటువంటి కొన్ని ఆధారాలు కావచ్చు, అవన్నీ కూడా పోలీసులకి అందచేసి తన మీద అంటే నేను ఎలాంటి తప్పు చేయలేదు, నేను నిర్దోషినని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం బండి భగీరథ్కి ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. తను ఖచ్చితంగా పోలీసుల విచారణలో హాజరు కావాలి. హాజరై తను నిర్దోషిగా నిరూపించుకోవడం కోసం తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ కూడా పోలీసుల ముందు సమర్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. తను విచారణలో ఏం చెప్పాడు, ఏం మాట్లాడాడు, ఏం ఆన్సర్ చేశాడు అనే దాని మీదనే ఈ కేసు అనేది మరి ఒక బిగ్ ట్విస్ట్ గా మారబోతుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ తను విచారణకి రాకపోతే ఖచ్చితంగా డైరెక్ట్ గా పోలీసులే రంగంలోకి దిగి యాక్షన్ తీసుకునే అవకాశం ఉండే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. తను ఎక్కడున్నా కూడా మరింత రెస్క్యూ టీమ్స్ మరింత పోలీసు భద్రతని పెంచి తనని ఖచ్చితంగా అదుపులో తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా తను హాజరు కావాల్సిందే అంటూ కూడా వారు డైరెక్ట్ గా నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో నోటీసులు ఇచ్చిన తర్వాత ఇన్ టైం రాకపోతే ఎవరైతే నిందితుడుగా ఉన్నటువంటి వారిని డైరెక్ట్ గా అరెస్ట్ చేయడానికి చట్టం చెప్తుంది. కాబట్టి సో ఇవాళ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఈ విచారణకు హాజరయ్యే దాన్ని బట్టి ఇందులో నేరం రుజువు అవుతుందా, లేకపోతే తన మీద వచ్చినటువంటి ఇవి నిజాలేనా, తను నిర్దోషేనా, లేకపోతే ఆరోపణలే అనేది ఈ విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది రాధాకృష్ణ. మరి బండి సంజయ్ నేను నిజాయితీ పరుణ్ణి, నేను చాలా ధర్మబద్ధంగా ఉంటానని చెప్పేసి ఆయనైతే ఓవైపు వ్యాఖ్యలు చేస్తూనే కొడుకుతో ముందస్తు బెయిల్ కోసం మాత్రం కోర్టుకు పంపించగలుగుతున్నాడు తప్ప మరి నిజంగా పోలీసుల ఎదుట నేను తప్పు చేశాను అని ఎందుకు నిరూపించుకోలేకపోతున్నాడు?
యా ఇదే క్వశ్చన్ ఇప్పుడు రేజ్ అవుతా ఉంది రాధాకృష్ణ. తను నిన్న కరీంనగర్ వేదిక కూడా మాట్లాడడం జరిగింది. నా నేను చేసిన తప్పు ఇదే, నా కొడుకుకి నేను సమయం ఇవ్వలేదు, తనతోని సమయం గడపలేదు, మీరే నా కొడుకులు అనుకున్నా, మీరే నా అన్నలు అనుకున్నా అంటూ కూడా కరీంనగర్ వేదికగా నిన్న హనుమాన్ జయంతి సందర్భించి అందులో పాల్గొని అందులో మాట్లాడడం జరిగింది బండి సంజయ్కి సంబంధించి. సో అక్కడ తను భావోద్వేగానికి గురయ్యాడు. నా కొడుకు తప్పు చేయలేదు, ఆ కొడుకు కూడా అదే చెప్పాడు, నేను తప్పు చేయలేదు, నేను నిరూపించుకుంటాను నాన్న అని చెప్పాడు. కావాల్సుకొని ఫేక్ ప్రచారాలను నమ్మొద్దు అంటూ కూడా ఇప్పుడు చెప్తా ఉన్నారు. కానీ ఇవాళ డైరెక్ట్ గా ఒక కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలతోని డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కే వెళ్ళి కొడుకుని తీసుకెళ్లి తను వెళ్ళి, సో ఇది పరిస్థితి, మేము తప్పు చేయలేదు, మాకు కావాల్సుకొని ఈ విధంగా హనీ ట్రాప్ చేస్తా ఉన్నారు అనేది సరైన ఆధారాలు తీసుకొని ఎందుకు సబ్మిట్ చేయలేకపోతా ఉన్నారు? తప్పు చేయకపోతే ఎందుకు పోలీసుల ముందుకు రాలేకపోతా ఉన్నారు? బండి భగీరథ్ ఎందుకు పరారులో ఉండాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది తప్పు చేయకపోతే అనే క్వశ్చన్ కూడా రేజ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. మరి ఆ ఓ ఇవాళ అంటే హిందూ కోసం, ధర్మం కోసం పోరాటం చేస్తున్నటువంటి ఆ బండి సంజయ్ ఇవాళ ఒక అమ్మాయి మీద ఈ విధంగా భారీ ఎత్తున ఎలిగేషన్ వస్తున్నప్పుడు, తన కొడుకే ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్నారంటూ కూడా వార్తలు వస్తున్నప్పుడు, తనే ఎందుకు రంగంలోకి దిగి ఈ సమస్యని సాల్వ్ చేసే దిశగా తప్పు చేశాడా చేయలేదా అని దాని మీద కూడా ఎందుకు ఇన్వెస్టిగేషన్ కి, ఎందుకు విచారణకి స్వాగతించట్లేదు, ఎందుకు విచారణకి రావట్లేరు అనే క్వశ్చన్ వినిపిస్తా ఉంది. మరి చూడాలి ఏది ఈ కేసు ఎటు మలుపు తిరిగే అవకాశం ఉంది. ఇటు నిందితుడుగా మరి బండి భగీరథే వచ్చే అవకాశం ఉంటుందా, తను అరెస్ట్ చేస్తారా ఏంటి అనేది కూడా ఇవాళ ఎవరైతే బండి భగీరథ్ నడుచుకునే విధానం దాన్ని బట్టి ఉంటుందని చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.